వ్యవసాయంలో రైతుకు అడుగడుగునా సమస్యలే. ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావం, చీడపీడలు ఇలా అనేక సవాళ్ల మధ్య రైతు నిత్య పోరాటం చేస్తున్నాడు. అయితే వీటికి తాత్కాలిక పరిష్కారంతో కాకుండా దీర్ఘకాలిక ప్రణాళికతో ముందడుగు వేసే రైతు రాజుగా నిలుస్తున్నాడు. తోటి రైతులకు ఆదర్శంగా మారుతున్నాడు. ఈ కోవకు చెందిన వారే రైతు అనంతపురం జిల్లాకు చెందిన తాతయ్య. ప్రస్తుతం ఉన్న బత్తాయి రకాల కంటే మాల్టా బత్తాయి అధిక దిగుబడితో పాటు మెరుగైన ఆర్థిక ఫలితాలు అందించడంలో అన్ని విధాలుగా చేయూతగా నిలుస్తోంది అంటున్న తాతయ్య అనుభవాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. పంట దిగుబడి ఎంత తొందరగా చేతికొస్తే రైతుకు అంత లాభం. అయితే ఆరుగాలం చెమటోడ్చినా కాలం కలిసిరాకనో చేతికొచ్చిన దిగుబడికి ధర గిట్టుబాటు కాకనో రైతన్న పరిస్థితి ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న చందంగానే మిగిలింది. కొన్ని నెలల్లో ఆదాయాన్నిచ్చే ఆహార వాణిజ్య పంటల సాగుపైనే పూర్తిగా ఆధారపడటమే అత్యధిక అన్నదాతల దుస్థితికి ఒక ముఖ్య కారణం. ఈ వాస్తవాన్ని గ్రహించిన కొందరు రైతులు దీర్ఘకాలం పాటు ఆదాయాన్నిచ్చే పండ్ల తోటల పెంపకం వైపు దృష్టి సారిస్తూ కొంతమేరకు ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతున్నారు. ఈ కోవకు చెందినవారే అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం మార్తాడు గ్రామానికి చెందిన రైతు తాతయ్య. తనకున్న 3 ఎకరాల్లో 6 సంవత్సరాల క్రితం మాల్టా బత్తాయి మొక్కలను నాటారు. అయితే నాటిన 4వ ఏడాది దిగుబడి ప్రారంభమైంది. ప్రస్తుతం 6వ ఏడాది. రైతు సమయానికి అనుగుణంగా సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించడంతో తోటలోని చెట్ల నిండా గుత్తులు గుత్తులుగా కాయలు ఉన్నాయి. ఈ కాతను చూసి ఎకరాకు 10 టన్నులపైనే దిగుబడి వచ్చే అవకాశముందని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇటు మార్కెట్లో కూడా మంచి ధర పలుకుతుండటంతో ఇతర పంటలతో పోల్చుకుంటే దీర్ఘకాలం దిగుబడులనిచ్చే బత్తాయి తోటలే మేలంటున్నారు. ఇంతకుముందు చెనిక్కాయ మడి అది పెట్టేవాళ్ళము. నేను అనంతపురం వచ్చిన తర్వాత నాకు తోట అంటే ఇష్టమై ఆ ఇష్టం కొరకు ఇట్లా పెంచుకున్న తోట. దేవుని దయ వల్ల మంచి అంట్లు పడినాయి. కాపు బాగా కాసింది. ఇది 3 ఎకరాల 20 సెంట్లు ఉంది. గ్యాప్ మొక్కకి 15 అడుగుల గ్యాప్ ఉంది. 600 మొక్కలు పడినాయి. ఇవి నర్సరీలో కొనేంటి. అవి ఈ చెట్లు నర్సరీలో తీసుకోండి. మొక్క అప్పుడు 60 రూపాయలు మొక్క పడింది. చెట్లు వచ్చేంత వరకు 3 ఏళ్ళు కాపుకు పట్టింది. 4 ఏళ్ళు సంవత్సరం కాపు కాయడానికి పట్టింది. అంతవరకు ఒక 4 లక్షలు పెట్టింట. 3 ఏళ్ళకి గాను 4 లక్షలు పెట్టింట. 4 లక్షలు పెట్టినాక ఇప్పుడు నాకు పంట చేతికి వచ్చింది. ఇంతకుముందు కూడా పోయిన తూరు కూడా కాసినాయి. ఎప్పుడేను ఇంత కాయలేదు, తక్కువ కాసిండే. అప్పుడు చెట్లు సన్నగా ఉండే, ఇప్పుడు బాగా పెద్దగా అయినాయి చెట్లు. ఈ తూరు ఏదో బాగానే వస్తుంది అనుకున్నా. రేటు కూడా బాగానే ఉంది అంటున్నారు. ఆ మొక్క నాటినప్పుడు 4 ఏళ్ళు అయింది నాకు చేతికి వచ్చేకి. ఇప్పుడు 6వ సంవత్సరం ఇది తోట. మందు ఎక్కువ బాగా ఎన్ని తూర్లు 15 రోజులకి 20 రోజులకి స్పేరింగ్ చేస్తే చెట్టు పెరుగుతుంది. మందు కొట్టుకోకుంటే ఆ ఇగురు వచ్చిందంతా పురుగు తినేస్తుంది, చెట్టు అభివృద్ధి రాదు. ఆ ఇగురు వచ్చినప్పుడు మందు కొడితే ఆ ఇగురు వచ్చి ఏమి ఆశించుకోకుండా తినుకోకుండా ఉంటే ఇగురు బాగా పెరుగుతుంది. మందు కొట్టుకోకుంటే ఆ ఇగురు తినేస్తుంది. ఎన్ని రోజులకి చెట్టు అభివృద్ధి కాదు. చెట్లు ఇగురు వచ్చినాయని సందర్భంలోనే బుడ్డు వచ్చింది, ఇగురు వస్తుంది అనేటప్పుడు ఒక తూరు కొడతాము. మళ్ళీ ఒక వారానికి మళ్ళీ కొడతాము. ఆ ఇగురికి 3 తూర్లు కొట్టాల్సి ఉంటుంది. ఇగురు పెద్దగా బలిచే వరకు 3 తూర్లు కొట్టాల్సి ఉంటుంది. ఇగురికి వచ్చి ఆ ఇగురు 3 తూర్లు కొడితే బాగా అయిపోతుంది. ఆ చెట్టు పెద్దగా అయిపోతుంది. ఎరువు వేస్తాను, చెక్క వేస్తాను. ఎరువు చెక్క బాగా అది వాడబెట్టినప్పుడు అయితే కంపల్సరీ డిఏపి ఇవన్నీ మందులు పిండి మందులు అన్నీ వేయాల్సి వస్తుంది. అప్పుడు తప్ప పిండి వంటలు మళ్ళీ ఎప్పుడు మిగతాదప్పుడు వాడడం. స్ప్రేయింగ్ చేస్తాం, బాగా నీళ్లు బాగా చూసుకుంటాం. రోజు మార్చి రోజు. ఇప్పుడు కాయలు అయినాయి కాబట్టి రోజు మార్చి రోజు. ఇంతకుముందు అయితే వారానికి 2 తూర్లు పెడతాము. ఇప్పుడు అందాక 3 ఎకరాలకు మీరు ఎంత దిగుబడి వస్తుంది అనుకుంటారు అందాజుగా? అంతే, నేను అందాజుగా ఇప్పుడు 25 టన్నులు 30 టన్నులు అవుతుంది అనుకున్నాను. ఈ దళాలీలు వచ్చేసి 10 టన్నులకు 2 టన్నులు షూట్ అడుగుతారు. ఆ మార్కెట్ విధానమే బాగలేదు. మేము ఇంత కష్టపడి కాపించిన దానికి వాళ్ళకి మార్కెట్కి మేము వాటికి వేసిపోతే 10 టన్నులకు 2 టన్నులు షూట్ తీసుకుంటారు. అవి 40,000 30,000 అమ్మినా కూడా మాకు 25,000 అట్లా పడుతుంది. ఇప్పుడు ఈ తూరి రేటు ఉందంట. రేటు ఇప్పుడు 30,000 ఉందంట. 35,000 ఉందంట. మా కటింగ్ పడడానికి ఇంకా 1 నెల అవుతుంది. మార్చి ఎండింగ్ అంతా కటింగ్ పడతాయి. సంవత్సరానికి 2 పంటలు వస్తాయి, బహిరంగాలు సీజన్లని. ఇవి ఇప్పుడు వచ్చినాయి కదా, దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇవి పీకుతానే మళ్ళీ వస్తాయి. అవంటే అంత రేటు ఉండవు, తక్కువ ఉంటుంది. వర్షాకాలము పడలేక వస్తుంది కాబట్టి
ఇప్పుడు ఈ కాయలకే పంట ఎక్కువ రేట్ వచ్చేది. వరుస ఎండాకాలం ఉంటుంది కాబట్టి అవి జ్యూస్కి దానికి దీనికి వాడతారు కాబట్టి రేట్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చే పంట రేట్ ఉండే చెప్పే కాలేదు, అది ఎంత ఉండొచ్చు. బత్తాయి పంట సాగులో రైతులకి ఎలాంటి మెలకువలు తీసుకుంటే మంచి ఆదాయం వచ్చే అవకాశం? ఎలాంటి మెలకువలు అంటే ఆ సీజన్లో కటింగ్ చేయడము, చెట్ల కింద నీట్గా పెట్టుకోవడము, ఎరువు వేయడము, అవి ముందుగానే చూసేసుకొని దాని కొరకు ఆ ఇగురు నీళ్లు ఇడిచేదానికి ముందే తోటంతా శుద్ధి చేసుకుంటే ఆ శుద్ధి వల్ల చెట్లకి ఏమీ ఆశించదు, పురుగు అది ఇది ఉండదు, నీట్గా ఉంటుంది. ఆ నీట్గా ఉండడం వల్ల ఆ వాడబెట్టిన చెట్లు మనం నీళ్ళు వేసి మందు అవన్నీ వేస్తే బాగా ఇగురు వస్తుంది. ఆ ఇగురు వచ్చినప్పుడు కాపాడాల్సింది ఆ పూత రావడానికి, పూత రాలిపోకుండా ఉండడానికి ఆ జాగ్రత్తలు తీసుకుంటే చిన్న పంట బాగా ఆశించవచ్చు. ఇది 3 ఎకరాలు. ఇది నేను 30 టన్నులు అంటే ఎకరాకు 10 టన్నులు కాసింది. నాకు ఇది తక్కువే, ఇక చెట్లు చిన్నవి కాబట్టి తక్కువ కాస్తుంది. అదే పెద్ద చెట్లు అయితే 40 టన్నులు 50 టన్నుల వరకు కాసే అవకాశం ఉంది. ఈ చీనా చెట్టు లైఫ్ ఎంత మామూలుగా నాటితే ఎన్ని రోజులు? లేబంటే లైఫ్ ఒక 30 ఏండ్లు 40 ఏండ్లు. అందులో ఈ వాతావరణానికి అది ఏరుకులు వచ్చి చనిపోతుంది. దానికి చనిపోయేదానికి మనం ఏదన్నా మందు ఈ అగ్రికల్చర్లో కనిపెడితే మంచిది. పండ్ల తోటల రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం కోరుతున్నారు? పండ్ల తోట నుండి సహాయం ఏం లేదు, కానీ వాళ్ళు మందులు సబ్సిడీకి ఇచ్చి, ఈ పిండి మూట్లు సబ్సిడీకి, ఈ డ్రిప్పులు ల్యాటరు ఇదంతా ఇస్తే మంచిది అనుకుంటాం. ఈ మార్కెట్లో సొంతంగా వేసుకొని పోయి అమ్ముకుంటే వాళ్ళు దళారు మాకు ఈ తోటలో వాళ్ళకి అందుబాటులోకి ఈకోకుండా ఉంటే మేము మార్కెట్కి వేసుకపోతే ఆ మార్కెట్కి వచ్చి వాళ్ళే కొనుక్కొని నాగపూరు బొంబాయి అవి పంపిస్తారు. మాకు ఆడ కూడా రేటు మిస్సింగే. వాళ్ళు అనుకూలంగా పడతారు. మన అనంతపురం మార్కెట్ ఉంది కదా, వాళ్ళ ఎవరు అదే పాడేవాళ్ళు లేరు. పాడేవాళ్ళు ఏమి ఆ మండి వాళ్ళు వాళ్ళ కన్వీనెంట్గా వాళ్ళు రాసేస్తారు. ఏమి ఈ శీనాకాయలు 12 టన్నులు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, టన్ ఇంత అని రాసేస్తారు. ఏలం పాడితే మంచిది అనుకుంటా నేను. మార్కెటింగ్ శీనాకాయలకి అమ్ముకోవడానికి ఇబ్బందిగా ఉంది. రైతులకి మార్కెట్ విలువ తెలియదు కదా, ఆ మార్కెట్ ఎట్లా అమ్ముతుంది అదేం తెలియదు కదా. ఈ ప్రభుత్వాన్ని ఒకటే చెప్పేది, ఈ దళారీలు ఈ మార్కెట్ వ్యవస్థ చూస్తే రైతులకు మేలు చేసినట్లయితారు, రైతులు బాగుపడతారు.